నా హీరోయిన్ వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. అంటే సేమ్ హైట్ ఉన్నారు ఇద్దరు. అది చెప్పలు వేసుకొని చెప్పలు ఆ చెప్పలు రిమూవ్ చేస్తే తెలుస్తుంది. కాదు నిజం చెప్పండి హైట్. ఇది నార్మల్ చెప్పలు. అది ఒకసారి ఒక్కసారి ప్లీజ్ ఒకసారి రిమూవ్ అది రిమూవ్ అయ్యా అన్నా రిమూవ్ చేసేసి ఇంకా హైట్ అయిపోతా. చూడండి ఏంటండి ఇంత స్తంభాలు వేసుకున్నారు ఏంటండి. 6.5 ఇక్కడ జోక్. అది ఎవరికి తెలియదు, హీల్స్ లేదు. కాదు ఇంత పెద్దగా ఉందన్న. ఇంత పెద్దగా ఉంది. మీకు ఒకటి తెలుసా, అమ్మాయిగా ఇంత హైట్ ఉండడమే పెద్ద గ్రేట్, పెద్ద మ్యాటర్. ఎందుకు తీసుకుని తెలుసా, అది షార్ట్ ఉంటది కదా, క్లోజ్ సజెషన్స్. అప్పుడు ఎప్పుడు తనకి మీద స్టూల్ కావాలి తనకి. అంత లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. నాకు ఇష్టమై నేను నచ్చి తీసుకున్నా. కింద ఆపిల్ బాక్స్ వేస్తారు కాబట్టి ఇంత పెద్ద దగ్గర వేసుకుంటా. ఓకే ఫైన్, బిల్డప్ అన్ని పోయింది కదా. బాగా ఉన్నారు. ఎస్ అవి ఎక్స్పీరియన్స్. ఇట్లా హోల్సేల్ చేయడం ఇద్దరం కలిసి చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఫస్ట్ లో అందరూ ఒకలా ఉంటారు. ఫస్ట్ లుక్ ఆయన చూసినప్పుడు వాట్ ఈస్ యువర్? చాలా ఈ మంగళూరు అబ్బాయి ఎలా మాట్లాడతారో ఏదో నాకు తెలీదు కదా. అంటే తను బెంగళూరు, నేను మ్యాంగ్లూర్. 360 కిలోమీటర్స్ అపార్ట్. నా కల్చర్స్ వేరే, తన కల్చర్స్ వేరే. నాకు ఫస్ట్ లో కొంచెం యాటిట్యూడ్గా అనిపించిందా, లేదు ఏదో మా మ్యాంగ్లూర్ అబ్బాయిని పిలుచుకొచ్చారు, మాట్లాడతారో లేదో అవన్నీ నా మైండ్లో ఒక న్యూస్ ఫాంట్ లైన్స్ వెళ్తుంటాయి కదా, అలా వెళ్ళింది. కానీ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు. బ్లషింగ్ కాదు, ఏం చేస్తుంది మాట్లాడుతుంది. ఫస్ట్ రియాక్షన్ ఫస్ట్ చూడగానే? నేను యాక్చువల్లీ జడ్జ్ చేయను, నాతో ఎలా కాన్వర్సేషన్ పోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది యాటిట్యూడ్ ఉండొచ్చు ఏమో, అంటే ఆ టైప్ ఆ ఫేస్ ఉంటుంది. తర్వాత మంచి, చాలా మంచి అమ్మాయి, అంటే చాలా మంచి. బెస్ట్ సీక్రెట్ తన గురించి మీరు చెప్పాలంటే? నేను సీక్రెట్ చెప్తాను, తనది సీక్రెట్ అయితే సీక్రెట్ ఉండాలి కదా, ఆడియన్స్కి ఏమైనా కావాలంటే. తన గురించి 3 points ఏదైనా. ఏం ఇష్టం ఫుడ్లో? ఏమి ఇష్టం? లేదంటే ఫుడ్లో తనకి బిర్యానీ ఇష్టం అనుకున్నా. నాకు చికెన్ అంటే ఇష్టం చాలా. బిర్యానీ రైస్ సేమ్ థింగ్. అండ్ ఇంకా కలర్ తనకి ఎల్లో కాదు, ఎల్లో డ్రెస్ లో. తన ఈరోజు చెప్పింది ఎల్లో డ్రెస్ లో చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, తన ఐ థింక్ బ్లాక్. ఓకే. ఇంకొకటి మీకు ఇంకోటి తెలుసా, ఇప్పుడు అందరూ ఏమైందంటే చూడాలి ఈ బ్లాక్ అంటే ఇష్టం అని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నాకు బ్లాక్ నేను చిన్నప్పటి నుంచే ఇష్టం, కానీ అప్పుడు బ్లాక్ అంటే బ్లాకా అనేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ అంటే బ్లాక్ నాకు చాలా ఇష్టం అంటారు. సార్ అన్న దాంట్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే? ఏమేమి తెలుసు యాక్చువల్గా? ఏమేమి తెలుసు? కౌశిక్ చాలా పేషెన్స్ గా ఉంటాడు. నేను పేషెంట్గా కాదు కదా, పేషెంట్ గా చేస్తుంది. బట్ నేను పేషెన్స్ కంట్రోల్ చేసి చెప్పు. నువ్వు కంట్రోల్ చేస్తా, కౌశిక్ కంట్రోల్ చేస్తా. నాకు చాలా కోపం వస్తూ ఉంటా, అరుస్తూ ఉంటా. కౌశిక్ ఎప్పుడు కూల్ చేస్తాడు, అది చాలా ఇష్టం. చాలా మంచోడు, ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే హెల్ప్ చేస్తాడు. మరి గోపుతుంటారు, ఏమంటారు నాకు తెలుగు? అది కాదు, ఇప్పుడు ఏమైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రాకూడదు కదా ఆ ప్రాబ్లం. అందుకే నేను అడ్వైస్ చేస్తా, ముందు జాగ్రత్తగా చెప్తున్నాడు అలా చేయకూడదు. ఇంకొకటి నాకు నచ్చకపోవడం ఏంటంటే, ఏదైనా చెప్పు అంటే నాకు 1 word ఆన్సర్ చాలు. ఇంత పెద్ద లెక్చరింగ్ ఇస్తాడు. నేను అసలు కాలేజ్లోనే నేను ఒక బుక్ కూడా వెళ్ళడం కాదు, నేను చూసేంత వరకు చూస్తా. ఇంకా ఆపుతావా నీ లెక్చరింగ్ అని చెప్తా. అన్న ఎందుకన్నా అంత లాగ్ ఆన్సర్ ఎందుకు? అది కాదు, ఇంకా నేను 1 word లో ఆన్సర్ చేస్తా తనకి. నువ్వు క్వశ్చన్స్ అడుగు. ఇంకా దీనికి నా దగ్గర ఆన్సర్ లేవు. మేడం దాంట్లో నచ్చిన పాయింట్స్ మంచిగా చెప్పు. జీపే చేస్తుంది. యాక్చువల్లీ తను
క్లోజ్ అయితే తను చాలా ప్రొటెక్టివ్, అంటే సీరియస్లీ చాలా ప్రొటెక్టివ్. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ అన్ని వేస్లో ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ కన్సర్న్ చూపిస్తుంది. దెన్ అండ్ చాలా ఇన్నసెంట్ యాక్చువల్లీ. మొత్తం యాక్చువల్లీ ఇన్నసెంట్. బయట ఎవరు ఎక్కువ మాట్లాడతారో వారు ఇన్నసెంట్గా ఉంటారు, ఎవరు సైలెంట్గా ఇలా ఉంటారు అది ఇన్నసెంట్ కాదు, లోపల జరుగుతున్నాయి అక్కడ ప్లానింగ్, స్ట్రాటజీ, స్కెచ్ ఎవరికి వేయాలి ఈరోజు అది. ఇది అలా కాదు, ఇది ఓపెన్గా చెప్తుంది. ఏమైనా ఉంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు నచ్చింది స్ట్రైట్ ఫార్వర్డ్ బిహేవియర్. ఇమీడియట్ ఫేస్ టు ఫేస్ దొరికేస్తుంది. నాకు ఎవరైనా చూస్తే కోపం, ఆ ప్రెజెంట్కి కోపం వస్తుంది, కానీ తర్వాత నేను కూల్ అయిపోతా. నాకు కొంచెం టైం ఇవ్వాలి. తీసుకోవడం లేకపోతే మీరు ఇన్నోసెంట్ అంటే అన్నా అంటే చెప్పారు కదా, ఇప్పుడు బయటకి ఇంత జాలీగా మాట్లాడే వాళ్ళు లోపల ఒకటి ఇన్నోసెంట్ అని ఉంటుంది. నాలాంటి వాళ్ళు. టాంబాయ్ ఇష్టమా లేకుంటే అమ్మాయి ఇష్టం? అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది యాక్చువల్లీ. టాంబాయ్ నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. సీరియల్లో మళ్ళీ ఎలా చూస్తుంటారు టాంబాయ్? యాక్టింగే కదా అంతే. విచ్ ఇస్ ఎపిసోడ్ మీకు బాగా ఇష్టమైన ఎపిసోడ్ అంటే మీ ఇద్దరికి? నాకు నేను ఫస్ట్ టైం శారీ కట్టుకున్నప్పుడు ఒక సీన్ చేశారు. నాకు ఇప్పటికీ అదే మంచి సీన్. అండ్ అప్పుడే ఒక గోరెంటాక్ సీన్ ఉంది, నేను దాన్ని ఎన్నోసార్లు చూసా. ఏదో నాకు అది నచ్చింది ఆ సీన్. గోరెంటాక్ వేసుకోవడం మీకు బాగా ఇష్టం అయితే? తినేసాడు సార్. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా గోరెంటాక్ సీన్ పెట్టండి సార్ ప్లీజ్, దయచేసి. నిన్నే అయ్యింది. బట్ ఒక రొమాంటిక్ సీన్ ఉంది, ఇక్కడే చూస్ చేశారు. సరే ఓకే. మీకు అన్న? నాకు యాక్చువల్లీ గుర్తులేదు, బట్ చాలా సీన్స్ మేడంతోనే చాలా సీన్స్. ఇంత మంచిగా చెప్పారు. ఇది ఇప్పుడు బెడ్రూమ్ సీన్ చేశారు కదా, లైక్ దెయ్యం వచ్చిన సీన్స్, అది చాలా బాగుంది. దెయ్యం మా తాతయ్య ఎదిరిస్తారు, మేము ఇద్దరు మంచిగా ఉండాలని. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది చాలా ఇద్దరికి. అంటే తన క్యారెక్టర్ యాక్చువల్లీ ఎలా అంటే దీంట్లో చాలా పవర్ఫుల్, అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్. నాది ఇన్నసెంట్ క్యారెక్టర్. బట్ మన ఇద్దరు కలిసినప్పుడు ఇప్పుడు రూమ్లో ఉంటే అది ఎక్స్చేంజ్ అవుతుంది. నేను డామినెంట్ అవుతాను, తను యాక్చువల్లీ సబ్మిసివ్గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు అది బాగుంటుంది, ఆ కాంబినేషన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఒకటి మా ఆడియన్స్ గురించి మీరు చేసిన దాంట్లో ఏదైనా డైలాగ్ గుర్తుందా మంచిగా? ఇన్ని చేశారు కదా, ఒక ఏదైనా డైలాగ్. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా డైలాగ్స్ ఉంటాయి. ఏదైనా చిన్నది ఇద్దరు ఏదైనా సీన్. నాది ఏం ఉండదు, ఎవరినైనా చూస్తే ఏంటి అలా చూస్తున్నావు, కళ్ళు పీకేస్తా లేకపోతే చంపేస్తా, ఇవే ఉంటాయి నాది. డైలాగ్ అంటే ఈరోజు నాకు అలా గుర్తులేదు, ఈరోజు డైలాగ్ గుర్తుంటుంది. నేను ఒక అత్తయ్యతో చెప్తాను, అంటే మీరు సోపు చూసుకోకుండా కాళ్ళు వేసి జారి పడింది అని. అంటే మనకి తెలుగు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఇంకా గ్రేట్గా చెప్పాలంటే నాకు ఇది లేదు. ఏంటిది? అంటే బుర్రలేదు కాదు. ఎందుకు చెప్పావు? నేను ఎగ్జామ్ కి మొత్తం చదువుతా, కానీ అక్కడ ఎగ్జామ్ లో అయ్యో ఇది చదివాను కదా చెప్పారు కదా, నాకు ఎలా చెప్పాలి? నేను చెప్తే తను బాధ ఫీల్ అవుతుంది, అతనే చెప్పేసి. మీరు ఇక్కడ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. నాకు బ్రెయిన్ లో ఉండదు ఏది, మర్చిపోతాను. బ్రెయిన్ లో మెమరీ పవర్ లేదు అంతే, కానీ బ్యూటీ పవర్ ఉంది. ఎగ్జామ్లో మొత్తం చదువుతాను, ఇది చదువుతాను, క్వశ్చన్ పేపర్ వచ్చింది, పాస్ అవుతాను, పర్లేదు అనుకుంటాను. అక్కడ ఆన్సర్ చూస్తే నాదా 3 ఉన్నాయి. దాంట్లో ఏముంది, మొత్తం మ్యాథ్సే. అమ్మా ఇంత హ్యాపీగా చెప్తున్నారు. ఉండే చెప్పాలి కదా. రాస్తారా? ఇప్పుడు కూడా రాస్తున్నారా? అది వేరే సబ్జెక్ట్ అయింటే ఏదో ఒక చూపించేదాన్ని, ఏమంటారు, రాసేయడానికి ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. మ్యాథ్స్ కదా మనకి, మ్యాథ్స్ అంటే. ఓకే, మీకనా? నాకు మ్యాథ్స్ ఫేవరెట్ యాక్చువల్లీ. ఏంటి? నాకు థియరీ నచ్చదు, ప్రాక్టికల్ మ్యాథ్స్ నాకు ఫేవరెట్. మ్యాథ్స్ బాగా ఎప్పుడు. ఎండింగ్ ప్రపోజల్ ఒకటి చేస్తే బాగుంటుంది మేడంని, మీరు ప్రపోజ్ చేస్తే. సరే.
మైక్ దగ్గర పెట్టుకోండి డైలాగ్ ఇప్పుడు ఓకే అంతే చేయు. చాలాసార్లు చెప్పాలనుకున్నాను, చెప్పు. బట్ ఎలా చెప్పాలి నాకు తెలియదు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకు రీజన్ లేదు. రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పర్సన్ నచ్చాలంటే చాలా రీజన్స్ ఉంటాయి కదా. నీ బిహేవియర్ ఇష్టం నాకు, నీ బ్యూటీ ఇష్టం, నీ కళ్ళు ఇష్టం, నువ్వు నన్ను చూస్తూనే ఉన్నప్పుడు నా లోపల ఏదో వేరే ఫీలింగ్ వస్తాయి. చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హలో ఒక్కసారి ఇటు తిరగండి ఒకసారి సారీ షూటింగ్ ఇది సారీ కాదు వాట్ ఈస్ దిస్ సీరియస్లీ నేను ప్రపోజ్ చేయాలా? ఏంటి, ఎందుకు పిలిచావు? కౌశిక్, దగ్గర చాలా రోజుల నుంచి నీకు ఒకటి విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేమనుకోకపోతే చెప్తా. చెప్పు. నాకు ఎలా చెప్పాలో చాలా భయంగా ఉంది, కానీ నాకు లోపల దాచిపెట్టుకోవడం ఇష్టం లేదు. ఓకే. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, నీ బిహేవియరు, నీ క్యారెక్టరు, నీ కన్సర్ను నాకు అన్నీ చాలా నచ్చుతాయి. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసే విధానం కానీ అన్నీ ఇష్టం. ఐ లవ్ యూ కౌశిక్. థ్యాంక్ యూ. ఇచ్చి పడేసి ఇద్దరు. ఎందుకు నీళ్ళు వస్తే చెప్పండి. హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. వై రీజన్? వై హ్యాపీ టీయర్సా? జూమ్ వేసుకో. నేను ఇప్పుడే ఏడ్చేసి చేసి వచ్చాను. అది అలాగే ఉన్నాయి అంతే. నిజంగా కౌశిక్ ఒక బెస్ట్ ఫ్రెండ్లా చాలా ఇష్టం నాకు. ఇంత మంచిగా ఇంత హ్యాపీగా నేను ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, నాకు ఇంటర్వ్యూ అంటే ఆన్సర్ ఏది ఇవ్వాలా వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, నేను ఇంకొకటి ఏదో ఆన్సర్ ఇచ్చింటా. ఇంత మంచిగా కరెక్ట్గా చెప్పానా? ఇదే ఫస్ట్ టైం. చెప్పాలంటే మీరు మంచిగా క్వశ్చన్స్ అడిగారు. నానబెట్టారు నిజంగా. సూపర్. థ్యాంక్స్ అలాట్. అండ్ సీరియస్లీ అండ్ ఇలానే ఇంకా 100 years ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఇద్దరు గుడ్ న్యూస్ వినాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. అండ్ సూర్యకాంత్ తప్పకుండా చూడండి. టాటా, సీ యూ, బై బై.